హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ. లండన్ నుంచి ఇండియాకి రాగానే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో ఇన్ని సంవత్సరాలు నేను ప్రజల కోసం పనిచేశాను, ఇకపై కార్యకర్తల కోసం పనిచేయబోతున్నాను అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ అంకమరోగం మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పారు, ఇన్ని సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేశాను, ఇకపై కార్యకర్తలపై ఎవరైతే కేసులు పెడుతున్నారో వాళ్ళపై నిఘా పెట్టబోతున్నాను, వాళ్ళు వెంట్రుకు కూడా పీకలేరు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? 5 సంవత్సరాలు అధికారంలోకి ఇచ్చారు ఆయనకి. ప్రజల కోసం పనిచేశారన్నారు. అంటే ప్రజల కోసం పనిచేస్తే ప్రజలంత విశ్వాసఘాతకుల అతని దృష్టిలో? అంటే ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒక స్థాయి వ్యక్తులు అందుట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మనం మాట్లాడే మాటల వల్ల అవతల వాళ్ళు బాధపడతారా, లేకపోతే మన మీద కోపం పెంచుకుంటారా, లేదంటే మన మాటలను విశ్వసిస్తారా అనే ఆలోచన రావాలి. ఇప్పుడు నువ్వు చేసిన నిర్వాహకం వల్లే ప్రజలు నిన్ను ఓడించారు. నీ కార్యకర్తలు 25%, 30% మంది నీ కార్యకర్తలు నీ అంటే ఉన్నారు. ఓడించిందల్లా ప్రజలే. ప్రజల కోసం నువ్వేమీ చేయలేదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఒక ఒక చేత్తోటి ₹1 ఇచ్చావు, ఈ చేత్తోటి ₹5 లాక్కున్నావు వాళ్ళ దగ్గర. అయన్నీ వాళ్ళు గమనించారు కాబట్టే నిన్ను ఇంటికి సాగనంపారు. అతి ఘోరాతి ఘోరంగా. మామూలుగా 151 స్థానాలొచ్చిన నీకు అత్యంత అవమానకరమైన రీతిలో 11 స్థానాలకు ఇచ్చి పంపించారాళ్ళు. 22 స్థానాలు లోక్సభలో ఇస్తే తిరిగి నీకు 4 మాత్రమే అప్పచెప్పారు. అది కూడా కూటమి పెద్దల నిర్వాహకం వల్ల నీవు వచ్చిందే తప్ప నీ ఘనత అయితే కాదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. 11 స్థానాల్లో పరిస్థితి కూడా అంతే. 1, 2 తప్ప మిగిలినది అతను గెలిచే పరిస్థితి లేదు. మొన్న ప్రజలకున్న వ్యతిరేకతను బట్టి, అతని మీద ఉన్న వ్యతిరేకతను బట్టి చూసుకుంటా ఉంటే. సరే, జరిగిందేదో జరిగింది, అయిపోయిందే, అయితే ఎనికి తిరిగి రావు. ఈరోజు కార్యకర్తలు ఏం చేశారు అంటే, కార్యకర్తలు ఇందుట్లో ఎవరన్నా సరే ఏ తప్పు చేయకపోతే వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారా? లేదు కదా. ఆ రోజు నీకంటే ఘోరాతి ఘోరంగా నువ్వు 30 సంవత్సరాలు ఉంటారని, వీళ్ళు 3000 సంవత్సరాలు ఇక్కడే ఉంటారన్న ధీమాతోటి ఇష్టారీతిగా ప్రజలను ఇబ్బంది పెట్టారు. అవతల పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు. వాళ్ళ మీద దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు, వాళ్ళ యొక్క భూములు లాక్కున్నారు, వాళ్ళ ఆస్తులు కొలగొట్టారు, వాళ్ళని వ్యాపారాలు చేయకుండా చేశారు. కొంతమంది కార్యకర్తలను అయితే చంపారు, మరి ప్రశ్నించిన వాళ్ళని చంపేశారు. దానికంతా కూడా నీ ప్రమేయంతో నిన్ను అండగా చూసుకొని వీళ్ళు రెచ్చిపోయారు. ఆ రెచ్చిపోయిన వాళ్ళందరినీ ఈరోజు గుర్తించేసి ఎవరినైతే ఇబ్బంది పెట్టారో, ఎవరి మీద అయితే దాడులు చేశారో, ఎవరినైతే అక్రమంగా వాళ్ళ మీద అభియోగాలు మోపి కారాగారవాసం చేయించారో వాళ్ళందరినీ గుర్తించేసి ఈరోజు క్రమంలో ముందుకెళ్తా ఉన్నారు. అది కూడా మీరు చేసినట్టు వాళ్ళు చేయలా. మీరు ఆ రోజు కార్యకర్తల గురించి, ఆ రోజు నాయకుల గురించి మీరు ఆలోచించలేదని చెప్పని ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు దోచిపెట్టింది, మీరు దోచుకుంది, పంచింది కూడా మీ కార్యకర్తలకే కదా, బయట వాళ్ళకి కాదు కదా. 2,63,000 మంది వాలంటీర్లు పెట్టారు, మీ కార్యకర్తలే కదా వాళ్ళు. 2,63,000 మంది మీ కార్యకర్తలు కదా, మీరే చెప్పుకున్నారు కదా. మరి వాళ్ళని అడ్డం పెట్టుకున్నారు. ఆ రోజు నాయకులను పట్టించుకోలేదు, కార్యకర్తల్ని పట్టించుకోలేదు. ఈ 2,63,000 అన్నారు, లేదంటే సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ మీరే నియమించడం కూడా జరిగింది. అంత తప్ప మీరు ఈ రాష్ట్రంలో చేసిన మేలేంటి? మిమ్మల్ని ఎంతో ఆశతోటి మీరు ఆ రోజు కళాశాలలకు వెళ్ళారు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు, విద్యార్థులతోటి మాటామంతి కలుపుతూ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా మాత్రమే సంజీవిని. గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని విస్మరించింది. మీరు నాకు 25కి 25 స్థానాలు అప్పచెప్పండి, నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను, కేంద్రం మెడలు ఉంచి తీసుకొస్తాను అని చెప్పని మాట్లాడావు. మరి వాళ్ళ ముందు నువ్వు మెడలు ఉంచుకున్నావు తప్ప వాళ్ళ ముందు నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల గురించి నువ్వు ఆలోచించలేదు కదా. నీ మీద ఉన్న అభియోగాల నుంచి తప్పించుకోవడానికి, నువ్వు నిన్ను రక్షించుకోవడానికి, నువ్వు దోచుకున్నది, దాచుకున్నటిని ఇంకా వృద్ధి చేసుకోవడానికి మాత్రమే నువ్వు ప్రయత్నం చేసావే తప్ప ప్రజల గురించో రాష్ట్రం గురించో నువ్వు ఆలోచించలేదని చెప్పని ప్రజలు భావించారు కాబట్టి నిన్ను ఇంటికి పంపించారు. ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఇదే కార్యకర్తలు చేసిన అన్యాయాలకే కదా ఈరోజు ప్రజలు తిరగబడింది. నువ్వు చేసినటువంటి నిరంకుశ పాలనకే కదా ప్రజలు తిరగబడింది. అది గుర్తించకుండా మళ్ళీ నేను అధికారంలోకి వస్తా అంటే, ఒకసారి అధికారంలో ఇచ్చారు నీకు. ఏదో రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి నేను 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానంటున్నాడు, ఆయన చేసిన దానికంటే నేను బాగా చేస్తానని అంటున్నాడు. ఆ రోజు ఏందంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజు ఏం చేశాడు, నీకు దోచిపెట్టడానికి, నీకు సంపద సృష్టించడానికి ఆ రోజు నిరుపేదలకు 10 పైసలు ఇచ్చి 90 పైసలు నీకు దోచిపెట్టాడు.
నీకు సహాయం చేసిన వాళ్ళకి దోచిపెట్టాడు. లక్షల లక్షల ఎకరాలు ఇచ్చేసాడు. వాళ్ళ ద్వారా ధనం రూపేణా నువ్వు వెనక్కి తెచ్చుకొని నీ నీకంటూ పరిశ్రమలు కొన్ని ఏర్పాటు చేసేసి ఆ పరిశ్రమల్లోని ముఖ విలువలతోటి ₹10 ముఖ విలువ ఉన్నదాన్ని వాళ్ళకి అమ్మి అది ₹10 ₹100కి, ₹10 ₹200కి, ₹300కి, ₹1000కి అంటే నువ్వు వాళ్ళకి దోసిపెట్టిన దానికి తిరిగి ఎట్లా తీసుకోవాలో అది తెలుసు కాబట్టి నీ పక్కన ఉన్నటువంటి విజయసాయి రెడ్డి దానికి మార్గాలు చూపెట్టాడు కాబట్టి ఆ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో చెప్పాడు కాబట్టి ఆ విధంగా నువ్వు సంపాదించావు నీ తండ్రిని అడ్డం పెట్టుకొని. ఇంకా నీ తండ్రి ఈ రాష్ట్రానికి ఏదో గొప్పగా మేలు చేశాడు, రాష్ట్రాన్ని తిరుగులేని విధంగా అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాడని చెప్పి నువ్వు ఈరోజు ప్రజలు నమ్మిస్తున్నావంటే సహజంగానే నీ వాళ్ళు నిన్ను నమ్మారు. అట్లానే ప్రజలు కూడా ఏదో చేస్తున్నాడని చెప్పి భ్రమలు, ఎందుకంటే అతను దేవుడిగా చేశారు కాబట్టి రాజశేఖర రెడ్డిని నిన్ను అదే విధంగా భావించారు. అట్లానే స్థానిక నాయకులు, స్థానిక శాసనసభ్యులు చేసినటువంటి తప్పులు, తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళు చేసిన తప్పులు నీకు కలిసి వచ్చింది. అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసాని నువ్వు నిలుపుకోలేకపోయావు. కాబట్టి నిన్ను వాళ్ళు కాదనుకున్నారు. ఈరోజు నీ కార్యకర్తలు లేకపోతే నీ నాయకులు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని చెప్పని ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతూనే ఉన్నావు. ఇప్పుడు కూటమి కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారంటే, నాయకులు ఏం కోరుకుంటున్నారో తర్వాత విషయం, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారంటే నీ నాయకులు, నీ శ్రేణులు నీ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు పక్క పార్టీలో, కూటమి పార్టీలోకి చేరిన తర్వాత మళ్ళీ అదే పందా కొనసాగిస్తున్నారు. వీళ్ళకి తెలియని విషయాలు కూడా తెలియజేసేసి వాళ్ళు ఇంకా కూడా నీ రాజ్యమే ఉన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తూనే ఉన్నారు. దాని తోడు కొంతమంది అధికారులు వాళ్ళకి సహకరిస్తున్నారు. దానివల్ల ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళని నమ్ముతున్నారు. కాబట్టి నీ వాళ్ళు నీకు అక్కడ ఉంటే, నీ దగ్గరే ఉంటే ఈ దోపిడీ చేసిన దానికి, ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టిన దానికి వాళ్ళకి శిక్షలు వేసే అవకాశం కూటమి వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు అగమ్య గోచరం అవుతుంది వాళ్ళ పరిస్థితి. అధికారులు సహకరించట్లేదు. ప్రజాప్రతినిధుల దగ్గరికి వీళ్ళు చేరి వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళని కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నారు, తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇవన్నీ అడ్డుకట్టబడాలి అంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే నీ పార్టీతో మొన్నటిదాకా అంటకాగిన వాళ్ళు నీ దగ్గరే ఉంటేనే మంచిదని చెప్పి వీళ్ళు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళని నీ దగ్గరే నిలుపుకో, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. అంటే ఒక అండగా నిలబడబోతున్నాడు అనమాట. ఆయనేం అండగా నిలబడతాడు? ఆయనే ఆయన మీద చాలా మాట్లాడితే కేసులు ఉన్నాయి నిజానికి. ఆయన మాట్లాడితే బెంగళూరు వెళ్తున్నాడు, ఏదో ఒక పిలిపిస్తాడు, బలైపోయేది కార్యకర్తలే కదా. అంతిమంగా మళ్ళీ వచ్చి అధికారంలోకి వచ్చాడు అనుకోండి, ఈ కార్యకర్తలు ఇట్లా రెచ్చిపోవాలని చెప్పని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఆయన అధికారంలోకి వచ్చేది లేదు, లేకపోతే ఈ కార్యకర్తలను కాపాడేది లేదు. ఈ కార్యకర్తలు చేసిన తప్పులు ఉన్నాయి, నాయకులు చేసిన తప్పులు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వెలికి తీసి వాళ్ళకి శిక్షలు వేయాలని చెప్పని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. అతని ఆశ అయితే నెరవేరదు. ఏదో మేకపోతు గాంభీర్యంతో ఈరోజు అక్కడి నుంచి వచ్చేసి, విదేశాల నుంచి వచ్చేసి అంటే ఎక్కడ తిరుగుబడతారో అని చెప్పేసి భయంతో కూడా జగన్ ఇలాంటి హామీలు ఇస్తున్నాడా కార్యకర్తలకి? తిరగబడతారు అంటే ప్రతి పార్టీకి కూడా, తెలుగుదేశం పార్టీకి కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, అప్పటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది ఆ జనాభా వచ్చి ఇక్కడ చేరారు కాబట్టి సాంప్రదాయ ఓట్లు కొన్ని అనేవి ఉంటాయి. అవతల పార్టీలు ఎంత మంచి చేసినా కూడా వీళ్ళకి ఎందుకు మనస్కరించదు. వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా మరి ఆ పార్టీ మీద ద్వేషం పెంచుకొని ఉంటారు. వాళ్ళు అట్లా నిలబడతారు. వాళ్ళు నిలబడే వాళ్ళు 15-20%, 20-25% వాళ్ళు ఉంటారనమాట. కాకపోతే ఏంటంటే అప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకులంతా కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. వాళ్ళు గంపగుత్తుగా వచ్చి ఇతనేదో మేలు చేస్తాడు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఢీకొనలేదేమో, జగన్మోహన్ రెడ్డి అయితే ఢీకొంటాడన్న ఉద్దేశంతో ఇతనంట చేరారు. చేరిన తర్వాత అర్థమైపోయింది వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఏం చేయలేడు ఇతను, అతను స్వార్థం తప్ప ఎవరి గురించి పట్టించుకోడు. మనకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి వేరు, మనం చూస్తున్న జగన్మోహన్ రెడ్డి వేరు అని చెప్పని భావించారు. కానీ ఇంకా చాలామంది కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని అతను వెంట నడవడానికి సిద్ధంగా ఉంటారు. ఆ బలం ఇప్పుడు అతనికి సరిపోదు. ఎందుకంటే ఆ బలం ఏంటో మనకు తేలిపోయింది కాబట్టి ఆ బలం సరిపోదు. సాంప్రదాయ ఓట్లలో కూడా కొంతమందిలో కూడా విచక్షణ ఉండేవాళ్ళు మారుతూ ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా. కాబట్టి లేదంటే తన ఎంతమంది ఏ పార్టీ నుంచి అయితే వచ్చారో ఆ పార్టీకి వెళ్ళారనుకోండి, ఇతను బలహీనుడవుతాడు. రేపు జరిగేది కూడా అంటే ఇప్పటికైతే మనం 39% ఓట్లయితే వచ్చినాయి, కానీ అందుట్లో 10-15% మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక తీసుకుంటుంది. అందుట్లో అనుమానమే లేదు. ఇతను అధికారంలో వచ్చే మాటే కాదు, ఇప్పుడు 11 స్థానాలు వచ్చినాయి. రేపు అతని స్థానం బొటాబొటిగా గెలిచే అవకాశం అయితే ఉంటుంది. అంతే తప్ప మిగిలిన ఏ స్థానం కూడా అతను గెలుచుకునే పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కనుక దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి పెద్దలందరూ కలిసి
ఒక నిర్ణయానికి గనక వస్తే రేపు అతను ఒక్క స్థానానికే పరిమితం అవుతాడని అయితే నేను భావిస్తున్నాను. సో మొత్తం మీద కార్యకర్తలకి అండగా నిలబడతాను అంటూ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్యలు జరిగారు. చూద్దాం ఎంత అండగా నిలబడే కార్యకర్తలకి ఒక హామీ ఇస్తారో జగన్ చూద్దాం.